శుభోదయం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజా చౌదరి. ఈరోజు మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి సరిగ్గా ఈ రోజుకి మనము 5వ రోజు వస్తున్నది. ప్రియులారా, గడిచిన సంవత్సరమంతయు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను తన సురక్షితమైన రెక్కల చాటున కాచి, కాపాడి, భద్రపరిచి, ఈ నూతన సంవత్సరంలో ఈ 5వ తారీఖున ఈరోజు సోమవారంలోనికి ప్రవేశింపచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మేలులు, అద్భుత కార్యములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి ఎంతో ఆశీర్వాదకరము, దేవునికి మహిమ. ఈరోజు చూడలేని వారు అనేక మంది లోకంలో ఉన్నారు. నూతన సంవత్సరంలో ప్రవేశించలేకుండా, నూతన సంవత్సరాన్ని చూడలేక అనేక మంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు సజీవకరమైన రెక్కల చాటున నిన్ను, నన్ను, మనందరినీ భద్రపరిచి నూతన సంవత్సరంలోనికి ఈ జనవరి మాసంలో 5వ తారీఖునకి ప్రవేశింపజేసినందుకు దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగా మీ కుటుంబంలో మీరందరూ కూడా ఎల్లప్పుడూ ప్రతి ఉదయము, మధ్యాహ్న కాల సమయము, సాయంకాల సమయము దేవునికి ప్రార్థించి స్తుతించండి. మీ స్తుతి దేవునికి చేరుతుంది. మీ స్తుతి వల్ల పరిస్థితులు మారుస్తుంది. మీ ప్రార్థన మీ పరిస్థితుల్ని మారుస్తుంది. మీరు వాక్యాన్ని అనుదినము పఠించండి. మీరు అనుదినము ప్రార్థించండి. మన సమస్య ఏదైతే ఉన్నదో దానిని ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకొచ్చి, నీ భారము యెహోవా మీద మోపుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియులారా, మనము మన భారం ఏదైనా ఉన్నట్లయితే, ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా శోధన ఉందేమో, లేకపోతే నువ్వేదైనా ఒక పని తలపెట్టి దాని కొరకు ఎదురు చూస్తున్నావేమో, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావేమో, లేకపోతే ఒక ఆర్థికమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావేమో, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే చూస్తున్నారు. ఒక్కసారి ప్రార్థించు. ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నాను, నా పరిస్థితిని మార్చు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా అంటూ దేవునికి స్తుతియాగము అర్పించు. ప్రైజ్ లార్డ్.